హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు సంబంధించిన పెన్షన్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చలు కొనసాగుతుంది. ఉద్యోగి తన సేవా కాలాన్ని పూర్తి చేసిన పదవి విరమణ పొందిన తర్వాత గౌరవప్రదంగా జీవించేందుకు స్థిరమైన ఆదాయం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 16 తేదీ 30/3/2026 ఒక ముఖ్యమైన పరిణామంగా భావించవచ్చు. ఈ పథకం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. జాతీయ పెన్షన్ విధానం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది ఒక ప్రత్యామ్నాయ ఎంపికగా అందుబాటులో ఉంచబడింది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరంగా కూడా చర్యలు ప్రారంభించింది. మంగళగిరిలోని వేతన ఖాతాల అధికారిని రాష్ట్ర నోడల్ అధికారిగా నియమిస్తూ సభ్యుల నమోదు, చందాల సేకరణ, నిధుల బదిలీ, పర్యవేక్షణ వంటి బాధ్యతలను అప్పగించింది. ఉద్యోగులు తమ ఎంపికను సంబంధిత కార్యాలయాలకు తెలియజేసే ఈ పథకంలో చేరే అవకాశం కల్పించారు. ఇది పరిపాలన పరంగా ఒక సక్రమైన వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం. ఈ సందర్భంలోని డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియన్ తీర్పు ప్రస్తావన అత్యంత ప్రాముఖ్యమైనది. భారత సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పులో పెన్షన్ను కేవలం ప్రభుత్వ అనుగ్రహంగా కాకుండా ఉద్యోగి చేసిన సేవలకు ప్రతిఫలంగా లభించే హక్కుగా పేర్కొంది. అలాగే ఒకే విధంగా ఉన్న పెన్షనర్లను కేవలం తేదీ ఆధారంగా వేరు చేయడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత ఉద్యోగి పదవి విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం గడపడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలనే భావన బలపడింది. ఈ రెండు విధానాల మధ్య సమతుల్యత సాధించాలనే ఉద్దేశంతో యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులోని చందాల విధానం కొనసాగుతూనే ఉద్యోగులకు స్థిరమైన ఆదాయం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ పథకం విజయవంతం కావాలంటే పారదర్శకత అత్యంత కీలకం. ఉద్యోగి చందా, ప్రభుత్వ వాటా, వాటిపై వచ్చిన వడ్డీ వంటి వివరాలను ప్రతి నెల వేతన చీటీలో స్పష్టంగా చూపించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత సమగ్ర ఖాతా వివరాలు అందించాలి. ఇలా చేసే ఉద్యోగాల్లో విశ్వాసం పెరుగుతుంది. పెన్షనర్ల అభిప్రాయం ప్రకారం పదవి విరమణ అనంతరం కనీసం చివరి వేతనంలో 50% పెన్షన్ గా రావాలి. అలాగే కరువు భృతి వంటి ప్రయోజనాలు కూడా సమానంగా వర్తించాలి. ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించే విధంగా పారదర్శకతమైన పెన్షన్ వ్యవస్థ అమల్లోకి రావడం సమాజం ప్రభుత్వ బాధ్యత.